ఇంతవరకు మనం తెలుసుకున్న విధంగా మనిషి యొక్క ఆత్మకు భూలోకముతో ఎటువంటి సంబంధము లేనప్పుడు మనిషి యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుంది? దీనిని యేసు ప్రభు వారే స్వయంగా చెప్పిన కథ రూపంలో ఉన్న నిజ సంఘటన ద్వారా మనం తెలుసుకుందాం. ధనవంతుడు లాజరు ఇదొక ఉపమానం కాదు, కానీ నిజంగా జరిగిన సంఘటన. యేసు ప్రభు వారు చెప్పిన అనేక ఉపమానాల్లో ఎవరి పేర్లు ప్రస్తావించలేదు, కానీ ఈ యొక్క సంఘటనలో మాత్రమే లాజరు యొక్క పేరును ప్రస్తావించారు. అంతేకాకుండా క్రింది వచనాల్లో గనక మనం గమనించినట్లయితే ఇది మోషే కాలంలో జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోయిన తరువాత ధనవంతుడు లాజరు వేరు స్థలాలకు వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. ధనవంతుడు పాతాళములోని యాతన పెట్టబడు స్థలమునకు వెళ్ళాడు. అతని కన్నుచూపు మేరలోనే లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుగా బైబిల్ సెలవిస్తుంది. అంటే ఈ రెండు స్థలాలు ఎక్కడ ఉన్నాయి? మనిషి చనిపోయిన తరువాత తాను బ్రతికిన బ్రతుకును బట్టి ఈ రెండు స్థలాలకు తీసుకొని పోబడతాడా? ఈ రెండు స్థలాలు ఎక్కడ ఉన్నాయి? అంటే ఈ రెండు స్థలాలు వేరువేరుగా ఉన్నాయా లేక ఒకే చోటు ఉన్నాయా? తర్వాత వీడియోలో మనం చూద్దాం.